నేతల మాటలకి చేతలకి పొంతన కనిపించట్లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం యూరియా కొరతతో ఇంకా అల్లాడిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే 20 రోజులు పైబడి యూరియా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. ఒకవైపు యూరియా సరఫరానే అరకొరగా ఉంటే రెండో వైపు ఆ యూరియాని పక్కదారి పట్టిస్తున్న వైను అనేక చోట్ల వెల్లడవుతుంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని తాటిపర్తిలో యూరియాను అక్రమార్గాన తరలించేస్తున్నటువంటి వైను విజిలెన్స్కి పట్టుబడింది. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో అల్లాడిపోతుంటే అధికార పక్ష నేతలు మాత్రం మాటలతో సరిపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు వర్మ చేసిన కామెంట్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపాయి. చేబ్రోల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసేటంత వరకు వెళ్ళింది. తాజాగా తాటిపర్తిలో రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా అధిక ధరకు అమ్ముకుంటున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో విజిలెన్స్ రంగంలోకి దిగి సోదాలు చేయగా అనేక అంశాలు బయటపడ్డాయి. ఈ ఉదంతం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిజమైన రైతాంగాన్ని ఇక్కట్లు పాలు చేసి కొందరు అధికార పార్టీ పెద్దలు మరికొందరు దళారులు కలిసి యూరియాను అధిక ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నటువంటి తీరు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవహారం మీద పటిష్టంగా వ్యవహరించాలని, సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, రైతుకు యూరియా కొరతను తీర్చాలని అంతా వేడుకుంటున్నారు. ఇవంతా బ్లాక్ మార్కెట్ చేయడానికి. అందుకే ఇవాళ తాటిపర్తిలో దగ్గర 4 లోడ్లు పట్టుకున్నారు. ఇవాళ ఎవరు పట్టుకున్నారు? విజిలెన్సే పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎవరైతే ఏమీ లేదని చెప్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కార్యక్రమం, ఈ అనైతిక కార్యక్రమం చేశారు కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చింది. మేము అప్పుడే 4 రోజుల నుంచి జేడీ గారితో ఏడీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మా ఉద్దేశం అల్లరి చేయడం అయితే లారీ వచ్చినప్పుడే వెళ్ళి అక్కడ అల్లరి చేసి గొడవ చేసి చెయ్యాలి కాదు. ఒక పక్క రైతులకి అందుబాటులోకి రావాలి, రెండోది అన్యాయం జరగకూడదు, అధిక రేటు అమ్మకూడదు.